బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఆయన రక్తం గులాబీ రంగులోకి మారిందంటూ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ బాధితుడని అద్దంకి తెలిపారు. కేటీఆర్ చెప్తే ఎవరూ నమ్మడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను రంగంలోకి దించారని తెలిపారు. కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ప్రవీణ్ గతంలో అనేక సార్లు తెలిపారని తెలిపారు. ఇప్పుడు కేటీఆర్ ప్రాపగండా టీంలో ప్రధాన సభ్యుడిగా ఆయన చేరారని తెలిపారు. కేటీఆర్ లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదేమోనని అద్దంకి దయాకర్ తెలిపారు. ఇలా బీఆర్ఎస్ ఒక కౌంటర్ స్ట్రాటజీని వాళ్ళు ఎంచుకొని ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పి అలా ఒక ఆధారాలు లేని ఆరోపణలు చేసే ప్రయత్నం కేటీఆర్ రూపంలో చేసిండ్రు ముందు. ఇక ఆయన చెప్తే ఎవ్వరు నమ్మట్లేరు కాబట్టి గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన సోదరుడు మిస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని రంగంలోకి దించిండు. ప్రవీణ్ కుమార్ గారు ఎవరయ్యా అంటే మళ్ళీ నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి పదే పదే మీడియా ముందు మనోడు మొత్తుకున్న దాఖలాలు ఇక్కడ కనబడుతున్నాయి. నా ఫోన్ ట్యాపింగ్పై కోర్టులోనే తేల్చుకుంటా, ఐఫోన్ హ్యాక్, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఇది గతంలో ప్రవీణ్ కుమార్ గారు చేసిన స్టేట్మెంట్స్. ఆయన ఈ సిట్ ముందు వచ్చి మీరు సమాధానం చెప్పుకోండి అని అంటే రావట్లేదు. గతంలో వారు చేసిన స్టేట్మెంట్స్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సిట్ తనకు పంపించి ఉంటుంది, కానీ దాని ముందుకు పోవట్లేడు. కానీ ఈ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పి కొత్త ఒక ప్రతిపాదన లాంటిది ముందుకు తెచ్చిన పరిస్థితి. ఇది ఏంటంటే కేటీఆర్ ప్రాపగండా టీంలో ప్రధానమైన సభ్యునిగా మనోడు చేరినట్టుంది. నేను అనుకుంటున్నా కేటీఆర్ని అయితే ఎక్కడో ఒక దగ్గర చూపించాల్సిన అవసరం ఉందని పదే పదే మేము మొత్తుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మానసిక స్థితి పదే పదే మారిపోతున్న క్రమంలో మనోడు కూడా ఆ బ్యాచ్లో చేరిండా, తనకు కూడా ఏమైనా మానసిక స్థితి బాగలేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు బాధితుడివి నువ్వే.